ఏంటి బాస్? సుత్తి నూట్రా పక్కన నూట్రా ఏంటో మీకు ప్రత్యేకంగా బొట్టు పెట్టి చెప్పాలా రండి ఆ సుత్తాడికి మీరు ఫర్నిచర్ తీసుకురండి. మీరెక్కడికి రా? మీరే కదా బాబాయ్ ఫర్నిచర్ తీసుకురమ్మన్నారు. ఏం బాబు ఇంతవరకు పగలగొట్టిన ఫర్నిచర్ చాలేదా? మళ్ళీ ఫర్నిచర్ మీద చేసారంటే మీ డెడ్ బాడీ చూస్తా జాగ్రత్త. మీరు వెళ్ళండి. నువ్వు పైకి వెళ్ళి అనవసరమైన మేకులన్నీ పీకుతావు. బాబాయ్ అవసరమైన మేకులు అనవసరమైన మేకులు ఎలా తెలుస్తాయి? నువ్వు పీకయ్యన్ని అనవసరమైన మేకులే బాబు. చెత్త ప్రశ్నలు ఇక్కడ వెళ్ళు. అలాగే. అరే కానీ శుభ్రం కానండి. నువ్వు శుభ్రంగా చూడు. మీరెక్కడికి వెళ్తున్నారు? మీరే కదా మేకులు పీకమంది. మేకులు పీకెక్కర్లేదురా రండి. నువ్వెక్కడికి రా? ఒకసారి వెళ్ళమంటావు ఒకసారి వద్దంటావు. ఏంటి బాబాయ్ నువ్వు? వద్దండి నిన్ను కాదురా నువ్వు చావు. మీరు రండి మీరు కానిండి. అబ్బా మీరు వెళ్ళండి. టార్చర్ పెట్టి తప్పేస్తున్నారు కదా. ఆ బ్రష్ ఆడికి నువ్వు శుభ్రంగా గోడంతా క్లీన్ చేయి. నువ్వు లోపలికి వెళ్ళు. అరే కర్రేడా నువ్వు ట్రారా. నువ్వు లోపలికి వెళ్ళి వాడు సరిగ్గా చేస్తున్నాడు చూడు. కానీ సరిగ్గా పిక్కు సరిగ్గా కానీ. ఏంట్రా శవంలో ఎదురు నిలబడ్డావు? సరిగ్గా తుడవరా దరిద్రుడా. అయ్యో తుడవ ఫేస్ కాదురా కింద తుడవరా. అర్రే అక్కడ కాదురా అక్కడ తుడవరా. అరే కాల్చు తింటున్నారా నన్ను. బాబు కొంచెం మెల్లగా తుడవమ్మా. అంత గట్టిగా తుడుస్తావు ఎందుకు? గోడకు నొప్పి పుడుతుంది. చూడు అబ్బా కర్మరా బాబు కర్మ. అబ్బో ఏమైందిరా? సుత్తి నెత్తి మీద వేసాడు. కావాలనేసేనా? ఏదో పొరపాటు చేజారింది. ఊపిరి ఆటలేదు అనుకుంటా. నీళ్ళు తీసుకురండి. నీళ్లు మురికి నీళ్ళ. వెళ్ళి మంచినీళ్ళు తీసురా. అలాగే. త్వరగా వెళ్ళు. బాబాయ్ నెత్తి మీద సుత్తి పడింది. నేను లోపలికి వెళ్ళిపోండి. మీ పని వద్దు. మీరు వెళ్ళిపోండి దరిద్రులారా. జీతం అడగరు కదా అని పనిలో పెట్టుకున్నందుకు నాకు మంచి గుణపాఠం నేర్పారా. రేయ్ మిమ్మల్ని పెట్టుకున్నందుకు నేను చెప్పుతో కొట్టుకోవాలరా. అరే ఇటారా. వస్తున్నాను బాస్. ఏంటి బాస్? అరే వాళ్ళ మీద కందేసి ఉంచు. ఓకే బాస్. వీళ్ళు పని చేయకపోతే వెంటనే నీ దగ్గరకు వచ్చి నేనే చెప్తా. నరుక్కుతా. అసలు వాళ్ళు పని చేయకుండా చుట్టమే నీ బాధ్యతరా. రామదాస్ మనల్ని అర్జెంట్ గా రమ్మనంటే ఏదో పెద్ద పని అయి ఉంటుంది. ఈసారి కాస్త ఎక్కువ గుందాలి. బాగా గుంజరా. మన ఇంటి మీద ఫస్ట్ ఫ్లోర్ వేయచ్చు. తమ్ముడితో మాట్లాడుతున్నాను రా. డిస్టర్బ్ చేయొద్దు. వేసేయండి. నమస్తే రామదాస్ గారు. ఆహా తమ్ముడి శిలా విగ్రహం ఎంత బాగా చెక్కించారు. శిలా విగ్రహం కాదు, వాడు నా తమ్ముడే. డెడ్ బాడీనా? పోయి సంవత్సరం పైన అయింది, ఇంకా పాచిపెట్టలా? కాదు, అది డెడ్ బాడీ కాదు, నా తమ్ముడే. మళ్ళొక్కసారి పాతి పెట్టలేదా అని అడిగావంటే నిన్ను పాతేస్తాను. ఓకే, నేను చెప్పొచ్చేది ఏంటంటే నా తమ్ముడిని చంపిన చంటి బుజ్జి జైల్లోనే. వాళ్ళు రావడానికి ఇంకా చాలా టైం పడుతుందండి. నేను వెయిట్ చేయలేను. ఓ పని చేయండి, మీరే ఏదైనా నేరం చేసి జైలుకి వచ్చేయండి. జైలుకే? నేనా? ఓకేరా, నిన్ను చంపి జైలుకి. అందుకే వాళ్ళిద్దరినీ బయటికి రప్పించు. ఓకే? వాళ్ళ చస్తే కుదరదు. కుదర్చాలి. అందుకే నీకు 10 lakhs క్యాష్. అంత డబ్బా? yes, take this. తీసుకోరా, అమీర్పేటలో ఫ్లాట్ కొనుక్కో. ఎంత ఫ్లాట్ కొన్నా సరే వాళ్ళిద్దరిని విడుదల చేయడం కుదరదు. ఆ ప్లాన్ కూడా నేనే చెప్తాను. ప్లాన్ కూడా మీరే ఇస్తారా? అయితే ఈ గొట్టంగాడెందుకు, ఈ పైపులు చాలు. ప్లాన్ ఏమిటో చెప్పు. ఆగస్టు 15 జెండా వందనం జరుగుతుంది. అవును, ఇన్ని ఫోటోలు ఉన్నాయి. మీ ఫ్యామిలీ చాలా పెద్దదనుకుంటాను. ఫ్యామిలీ కాదు, ఇట్స్ మై ఓన్ హిస్టరీ డిపార్ట్మెంట్. పర్లేదు.
షీఈ్ మీనా మై ఫస్ట్ వైఫ్. పర్లేదు పర్లేదు. దీనికి గుర్ర పందాలంటే బాగా పిచ్చి. గెలుపు గుర్రం అంటే మొగుడు కావాలనుకుంది, నన్ను చేసుకుంది. పర్లేదు పర్లేదు. ఓ రోజు నాకు మా బాస్కి గొడవ వచ్చింది. నేచురల్ గా మా బాసే గెలిచాడు, అంతే. మీనా వాడితో లేచిపోయింది. హీ వాజ్ మై బాస్. వెరీ బ్యాడ్. బ్యాడ్ కాదు, అంతా గుడ్డే. పర్లేదు పర్లేదు. ఈవిడ నా రెండో పెళ్ళాం. నా బిజినెస్ దెబ్బతిన్నప్పుడు, నాకు హార్ట్ అటాక్ వచ్చినప్పుడు, నేను దివాలా తీసినప్పుడు, నా బ్యాడ్ పీరియడ్ లో కూడా ఈవిడ నాతోనే ఉండేది. ఉండేదంటే ఇప్పుడు లేదా? పాపం చనిపోయిందేమో. లేదు, నా బ్యాడ్కి మొత్తానికి ఈవిడే కారణం. అందుకని నేనే నిర్దాక్షిణ్యంగా ఆవిడకి డైవర్స్ ఇచ్చేశాను. పర్లేదు పర్లేదు. దిస్ మ్యాన్ నా రెండో భార్యకు రెండో మొగుడు. ఇన్ఫాక్ట్ ఇతనికి కూడా సెకండ్ మ్యారేజ్. ఈవెంట్ చేసుకున్నాక ఇతనికి కలిసి వచ్చింది, లాటరీ తగిలింది, కరోడ్పతి అయిపోయాడు. గుడ్. గుడ్ కాదు, బ్యాడ్. ఓ. ఈవిడ ఇతని మొదటి భార్య. ఇతను ఒకడే. ఇక్కడ సూట్ లో ఉన్నాడు, ఇక్కడ సివిల్ లో ఉన్నాడు. ఈవిడ ఇతనికి డైవర్స్ ఇచ్చింది, నన్ను చేసుకుంది. కొన్నాళ్ళంతా బాగా జరిగింది, హ్యాపీగా గడిచిపోయింది. కానీ ఓ రోజున కారు కావాలి డార్లింగ్ అంది. కిచెన్ నుంచి బెడ్రూమ్ కారు ఎందుకు డార్లింగ్ అన్నాను నేను. అంతే, నన్ను వదిలేసి మా డ్రైవర్తో లేచిపోయింది. హీ వాజ్ మై డ్రైవర్. పర్లేదు పర్లేదు. నా నాలుగో భార్య ఇంకా నాతోనే ఉంది. ఏది కనిపించలేదే? పర్లేదు పర్లేదు. నా క్లోజ్ ఫ్రెండ్ తోటి సినిమాకి వెళ్ళింది. మీరు సినిమాకి వెళ్ళలేదా? నేను ఆ సినిమా ఆల్రెడీ చూసేశా. అయ్యో పాపం పర్లేదు, వీడు ఫోర్త్ పెళ్ళాం కూడా పోయినట్టే. పర్లేదు పర్లేదు, పెద్దగానే చెప్పుకోండి, రహస్యాలు లేవు. రై ఫ్రేమ్ వచ్చిందా? ఎందుకు? ఇంకెందుకు, 5వ పిల్లం వచ్చేస్తుందిగా. అన్ని అనుకూలించాలిగా. లెగ్ అప్. థ్యాంక్ యూ. సారీ, అన్ని ముద్దగా తడిసిపోయినాయి. ఒంటి మీద నీళ్లు పడితే ఆరిపోతాయి. పెయింటింగ్స్ ఆరడం కష్టం. ఈ పెయింటింగ్స్ గీయడం ఎంత కష్టం నాకు కూడా తెలుసు. నేను కూడా ఆర్టిస్ట్ నేలండి. ఆర్టిస్టా? పెయింటింగ్, స్కల్ప్చర్? చిచి, అదంతా ఏం కాదు, డ్రామా ఆర్టిస్ట్. రియలీ? మీకెలా థ్యాంక్స్ చెప్పాలో తెలియటం లేదు. నెక్స్ట్ మంత్ బెంగళూరులో ఎగ్జిబిషన్ ఉంది. అక్కడికి వస్తే థ్యాంక్స్ చెప్తారా? నేను ఇవే పెయింటింగ్స్ అక్కడ ఎగ్జిబిట్ చేస్తాను. అదృష్టం కొరిటినైనా కాపాడారు. థ్యాంక్స్ అలాట్. నేను ఒకటి అడిగితే తప్పుగా అనుకోరు కదా? ఏ? మీ పేరేందండి? శాలిని. శాలిని శివరాం. ఆ శివరాం అనేది ఎవరు? మా నాన్న. అబ్బా. మీ పేరు? సుబ్రహ్మణ్య రాజు. రాజు అంటే? నాన్న పేరు కాదులేండి, నాకు అమ్మా నాన్న లేరు. ఎక్స్క్యూజ్ మీ. భలే ఛాన్స్ రా. అయ్యయ్యో, ఏందండి ఇది? వాటర్ బ్యాగా? విజిటింగ్ కార్డ్ తడిసిపోయింది. పర్వాలేదు, ఇవ్వండి, ఆర్బిట్ చదువుకుంటాను. రాజు, టైం అయింది, రారా. నేను వెళ్తానండి. రాజు, 1 సెకండ్ ప్లీజ్. ఇది గిఫ్ట్ ప్రెజెంటేషన్, టోకెన్ ఆఫ్ లవ్. మీరేమైనా అనుకోండి, తీసుకోండి ప్లీజ్. ఏందండి ఇది? బియ్యం గింజ మీద పెయింటింగ్. బియ్యం గింజ? ఓ, దీంతో చూడాలా? ఆహా, గింజలో గీతలు, తాజ్ మహల్, కళాఖండం అండి. బండి బయలుదేరే టైం అయింది, కదలవేంటి, రా త్వరగా. నేను వస్తానండి. భూతద్దం కూడా నాకే కదండి. థ్యాంక్స్ అండి.